ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుంది, అభివృద్ధి ఎక్కడుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉంటారు. కేవలం మా మనసుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన గెలిపించాలని తపన మాకుంది. జగనన్నకి మేము ఒక సైన్యం లాగా ప్రతి ఒక్కరము తోడు ఉండి నిలబడతాము. రైలు దూసుకెళ్తున్నట్టు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాని గుర్తు బాగా వేస్తుంది. ప్రజలంతా వైఎస్ఆర్సీపీ ఇస్తున్నారు. ఏపీఆర్ ఆర్మీ కమిటీ సభ్యులు నెల్లూరు రూరల్ 1వ డివిజన్లోని కోడూరుపాడు గ్రామంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిలకు మద్దతుగా ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇరువురు పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రతి ఇంటికి మొక్కలు అందిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లబ్ధి వివరాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు అందించారు. ఏపీఆర్ ఆర్మీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్పొరేటర్ జానా నాగరాజు, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరరెడ్డిల సహకారంతో ఏపీఆర్ ఆర్మీ కమిటీ సభ్యులు వైవిరెడ్డి, శ్రీధర్, బాబు, పెంచలయ్య, శ్రీనివాసులరెడ్డి, రాజమోహన్ రెడ్డి, అనితారెడ్డి, నరసింహారెడ్డి, వంశీ, పద్మజ యాదవ్, రజని, శాలిని, శైలజ యాదవ్, అనుపమ, ఆదిలక్ష్మి, బుజ్జమ్మ, ఇక్బాల్, ఖలీల్, ఇస్మాయిల్, అల్లాబక్ష, రామయ్య, షబ్బీర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీఆర్ ఆర్మీ నుంచి 1వ డివిజన్ లేబూరు పరమేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ డివిజన్లోకి రావడం జరిగింది. ఏపీఆర్ ఆర్మీ సభ్యులందరమీ మేమంతా ఒక 30 మంది ఉన్నాము ఈ సంస్థలో. మేమందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నాము. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుంది, అభివృద్ధి ఎక్కడుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉంటారు. కాబట్టి మేమందరం కూడా మా కృషి ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం మేము ఎన్నికలు జరిగేంత వరకు కూడా ప్రతి నిత్యం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరంలో కూడా ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలని మహిళలకు అందించారు. మహిళా సాధికారత అనే దాన్ని రుజువు చేసుకున్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి కుటుంబంలో మీకు మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అని అడిగిన ఒక నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన్ని కూడా గుర్తించి మనము సీఎం చేసుకుంటే మళ్ళీ రాబోయే కాలంలో మనందరూ కూడా ఫ్యూచర్లో మంచి గవర్నమెంట్ తెచ్చుకుంటాము, మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు కోడూరుపాడు గ్రామంలో మేమంటే ఏపీఆర్ ఆర్మీ అని ఒక సంస్థను స్టార్ట్ చేశాము కొద్ది రోజుల క్రితం. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎవరికో కాంట్రవర్సీ కోసం కాదు, అన్న మాకిచ్చిన బాధ్యత ప్రతి గడప, ప్రతి డోర్ టు డోర్ ఒక మొక్కను అందజేసి ప్రతి డోరు టచ్ చేసి మన వైఎస్ఆర్ పార్టీ గురించి ప్లస్ మన అన్న గురించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలియజెప్పి పథకాల అమలు ప్రతి ఒక్కరి గురించి ఎంక్వైరీ చేసి ఎవరికైనా రాకుంటే పథకాల గురించి ఈ వివరాలు కనుక్కొని వాళ్ళకి రావాల్సిన అవకాశం ఏదైనా ఉంటే వాళ్ళకి వచ్చేటట్టు చేస్తూ ఈ కార్యక్రమం మమ్మల్ని కొనసాగించమని చెప్పాడు మాకు. ఆ ప్రకారం మేము దాదాపు ఒక 2 నెలల నుంచి స్టార్ట్ అయ్యి మొన్న ఒక 2వ డివిజన్ మొన్న 3 రోజుల కార్యక్రమంలో 2వ డివిజన్ పూర్తి చేశాము. ఇప్పుడు 1వ డివిజన్కి వచ్చాము. ఈ 1వ డివిజన్ లో ముఖ్యమైన నాయకులైనటువంటి మా మామగారు ప్లస్ లేబూరు పరమేశ్వరరెడ్డి గారు, తర్వాత నాగరాజు గారు, వీళ్ళందరినీ కలుపుకొని మేము ఒక పని చేస్తున్నాము. ఈ పనికి మాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ డివిజన్కి పోయినా ఆ డివిజన్ కార్పొరేటర్ వస్తున్నాడు, ఆ డివిజన్ ఇన్ఛార్జీలు వస్తున్నారు, మాతో కలిసి తిరుగుతున్నారు. చాలా అగ్రెసివ్ గా ఉంది ఈ ప్రోగ్రామ్ అనేది, చాలా బాగుందని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ ఎవరు ఒక పదవులు ఆశించి రాలేదు, దీంట్లోకి ఈ ఆర్మీలోకి ఒక డబ్బు ఆశించి రాలేదు. మేము కేవలం మా మనసుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన గెలిపించాలని తపన మాకుంది. దానికోసం మేము మాపులు పొగరు రోజు 8 గంటలు కష్టపడుతున్నాము. దాంట్లో ఏమి సందేహం లేదు. ప్రతి గడప మేము టచ్ చేస్తాం. టైం అడ్జస్ట్ కాకపోతే మేము 2-3 బృందాలుగా తయారయ్యి ప్రతి గడప టచ్ చేసి ప్రతి ఒక్కరికి అన్న గురించి చెప్తూ ఈ పార్టీ గురించి, ఈ జగనన్న పార్టీ గురించి, జగనన్న గురించి, ఆదాల ప్రభాకర్ గురించి తెలియజెప్తూ ఖచ్చితంగా ఎందుకంటే ఈ విధంగా చేస్తున్నామంటే యాక్చువల్ గా రాజకీయ నాయకులు చాలా మందిని చూస్తుంటాను నేను. నా 40 ఏళ్ల జీవితాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను, కానీ ప్రభాకర్ నాయకుడిని మేము ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను పోయి ఫస్ట్ అడగంగానే అయ్యా నువ్వేం చేస్తున్నావు,
నీ పరిస్థితి ఏంది, ఆర్థికంగా ఉన్నావా, ఇబ్బందులు పడుతున్నావా, లేకపోతే దేనికోసం వచ్చావు, నీకు ఇష్టం ఉండి వచ్చావా, లేకపోతే నేను నీకు సహాయం చేయగలనా అని అడిగిన ఒక రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఒక్క ప్రభాకర్ మాత్రం అడుగుతాడు. ఎవరైనా కావచ్చు, దారిని పోయేవాడైనా పోయేసి అన్న దగ్గర స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. నా పరిస్థితి ఇది, నాకు ఇబ్బంది ఉంది, నాకు ఈ పథకం రాలేదు, నాకు ఈ ఫైనాన్స్ రాలేదు అని చెప్తే ఆయన తీర్చేటువంటి అవకాశాలు 90% ఉన్నాయి. అటువంటి నాయకుడిని మనం ఎక్కడ మన నెల్లూరు జిల్లాలో కాదు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ మేము చూడలేదు. అందుకని మేము ఇష్టంగా ఒక టీమ్ గా తయారయ్యాం. ఆ టీంలో ఏంటంటే దాదాపు 30 మంది ఉన్నాము. 30 మంది టీమ్ గా తయారయ్యాం. మేము నిరంతరం ఆయన కోసం కష్టపడతాము. మేము ఎంతవరకైనా పోతాం, ఎంత దూరమైనా పోతాం, ప్రతి ఇంటికి పోతాం, ప్రతి ఇంటికి పాంప్లెట్ అందజేస్తాం, ఆయన గొప్పతనం గురించి చెప్తాం. మేము మిగతా వాళ్ళు విమర్శించాల్సిన అవసరం మాకు ఎక్కడ లేదు, మాకు అవసరం లేదు. మేము చేయాల్సిన కార్యక్రమం మేము పూర్తిగా చేస్తామని ఒక రకంగా ప్రతిజ్ఞలాగా చేసుకున్నాం. వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ టు మేక్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. నా పేరు అనితారెడ్డి. నేను జిల్లా పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాంలో ఏపీ ఆర్మీ లెక్కన అందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి ప్రతి 2వ డివిజన్కి పోయి ప్రతి ఒక్కరము మొక్కలు ఇస్తూ అట్టే ప్రచారంలో జగనన్న సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తూ వాళ్ళల్లో ప్రతి ఒక్కరిని మాట్లాడించి గడప గడపకి పోయి వాళ్ళకి రాకపోతే కూడా మేము దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పి ఆదాల ప్రభాకర్ అన్నానికి ఖచ్చితంగా చెప్పి చేయిస్తామని చెప్పి మాట భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరము అందరం కలిసి పాల్గొని చేస్తున్నాము. జగనన్నకి మేము ఒక సైన్యం లాగా ప్రతి ఒక్కరము తోడు ఉండి నిలబడతాము. 1వ డివిజన్లోని కోటూరుపాడు గ్రామానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆర్మీకి సంబంధించి సుమారు 30 మంది ఈ గ్రామానికి ఇచ్చేసినారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, ప్రతి ఒక్క ఇంటికి ఒక జామ చెట్టు ఇచ్చి మన పార్టీ గురించి, మీకు రావాల్సిన ఫలితాల గురించి అవన్నీ వివరంగా చెప్పి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మరియు విజయసాయి రెడ్డి గారికి ఓట్లు వేయించవలసిందిగా కోరుకుంటూ, మరియు మీకు రావాల్సిన పథకాలు అన్నీ వస్తున్నాయా లేదా, ఆ పథకాలను చూసి ఈరోజు ధైర్యంగా ప్రతి ఒక్కరూ నిలబడి ఈరోజు ఫ్యాన్ గుర్తుకి ఓటేపించుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఉంది. కాబట్టి ఫ్యాన్ గుర్తు బాగా వేస్తుంది. కాబట్టి ప్రజలంతా వైఎస్ఆర్సీపీనే వీస్తున్నారు. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. విజయసాయి రెడ్డి అదేవిధంగా బంపర్ మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటూ ఈ టీం వచ్చిన దానికి ఎంతో సంతోషంగా ఉంది. నమస్తే, నా పేరు నరసింహారెడ్డి. 36 డివిజన్ నుంచి నేను అక్కడ రిప్రజెంట్ చేశాను ఇంతకుముందు. ఇప్పుడు ఏపీఆర్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆర్మీలో మేమంతా చురుగ్గా పాల్గొంటున్నాము. సుమారుగా 30 మంది ఉన్నాము. నిన్న మొన్న ఒక 4 రోజుల నుంచి 2వ డివిజన్ గుడిపల్లిపాడు కంప్లీట్ చేశాము. ఈరోజు 1వ డివిజన్ అయిన కోడూరుపాడు నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, అత్యధిక మెజార్టీతో జిల్లాలోనే తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము మేము ఆర్మీ తరఫున. అలాగే విజయసాయి రెడ్డి గారిని కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుని మా ఆర్మీ ఆయనకు అందివ్వాలని మేము ఊళ్ళు ఊరుతున్నాము. అందుకోసమే ప్రతి ఒక్కరి ఇంటికి మేము గడప గడపకు తొక్కుతూ మొక్క ఇస్తూ జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళకి తెలియజేస్తూ, ఆ సంక్షేమ పథకాలు రాని వాళ్ళని మేము పేపర్లో రాసుకుంటూ ఆఫీసులో అందజేస్తూ, రేపు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకు కూడా అర్హత ఉండే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసేటట్టు మేము ప్రయత్నం చేస్తామని, మా ఆర్పీ తరఫున పోరాడుతామని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటామని, అలాంటి నాయకుడిని మన జిల్లాకు మేము ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఏపీఎల్ ఆర్మీ నరసింహారెడ్డి. మాజీ కార్పొరేటర్ నేను రజనీని. ఈరోజు మా ఆర్పీ గ్రూప్ మొత్తం మేము కోడూరుపాడు నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు మంచి రోజు అనేసి మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మేము మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటికి తిరిగి మేము ప్రతి ఒక్కరిని ఓట్లు అడిగి ఈరోజు ప్రతి ఒక్కరూ అక్కడికి ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు అమ్మ మనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంతో చేశాడమ్మా, మీరు అడగబడలేదు, మాకు ఆయనే ఈరోజు వచ్చే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తాం మేము సార్ని అనేసి ప్రతి ఒక్కరూ మనకి ట్రైన్ దూసుకెళ్లినట్టు దూసుకెళ్తున్నాడు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు ఆయన్ని మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా ఆర్మీ టీం అంతా కూడా మేము కోరుచున్నాం. నమస్కారం, నా పేరు షేక్ అల్లాబక్ష్, సీనియర్ మైనార్టీ లీడర్ని. గతంలో రాష్ట్ర ఆదాల ప్రభాకర్ ఆశీస్సులతో రాష్ట్ర మైనార్టీ లీడర్గా పనిచేసిన వ్యక్తిని ఉమ్మడి రాష్ట్రంలో. ఈరోజు
ఏపీఆర్ ఆర్మీ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి పెద్దల సహకారంతో శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి విజయం కొరకు మరియు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి వారి విజయం కొరకు జిల్లాలోని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులందరూ గెలవాలని ఆశిస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అవి కాకుండానే రేపు రాబోయే 20వ తారీఖు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఉత్సాహవంత మహిళా సంక్షేమానికి పేదల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మేము చేస్తున్న ప్రచారం వినూతన కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నాము. ముఖ్యంగా ఫల మొక్కలు పుష్ప మొక్కలతో వారి కరపత్రాల ద్వారా మేము ప్రచారం చేస్తున్నాము. మాకు ప్రత్యేకించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సుమారు 50,000 మెజార్టీతో ఆయన గెలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్. నా పేరు శాలిని, నేను క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు మా ఆదాల ప్రభాకర్ రెడ్డి సార్ కోసము మేము ముందుకు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టుకొని ఏపీఆర్ ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్క ఇంటికి మాకు చాలా ఆదరణ సార్కి కలుగుతుంది. ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రతి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్నకే మేము ఓటేస్తామంటున్నారు. కాబట్టి ఫ్యాన్ గుర్తుకే ఓటు అని అలా మా ప్రభాకర్ రెడ్డి కూడా చేసిన చాలా సంక్షేమ ఈ కార్యక్రమాలు రోడ్ల విషయంలో అయితేమి ప్రతి విషయంలో కూడా బాగా చేశారు. మా సారు మా నియోజకవర్గము వాళ్ళు అని చెప్పి మా సార్కి చాలా ఆదరణ ఉన్నది. ఇంకా రాబోయే ముందు రోజుల్లో కూడా అత్యధిక మెజార్టీలో గెలుస్తారని మా క్రైస్తవులందరితో కూడా కలిసి మేము సార్కి అత్యంత మెజార్టీని తీసుకొని వస్తాము, గెలిపించుకుంటాము. భారీ మెజార్టీతో మేము గెలుచుకుంటాము ఆదాల ప్రభాకర్ రెడ్డిని.